ఎల్లిపాయ కారంతో చికెను రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. ఎట్లుందో టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. ఎల్లిపాయ కారంతో చికెన్. హలో, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎల్లిపాయ కారంతో చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, రండి. కేజీ చికెన్ తీసుకున్నాము, బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కేజీ చికెన్కి మీడియం సైజ్ ఉల్లిపాయలు 3, వెల్లుల్లి కారంతో చికెన్ అన్నా కదా, ఈ కప్పుడు వెల్లుల్లి, కొద్దిగా అల్లము, ఇది మనం పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కారము, చికెన్ కేజీ కదా, దానికి తగ్గంత కారం వేసుకున్నాం. తగినట్లు కారం 2.5 స్పూను, తగినంత సాల్ట్ మళ్ళీ చికెన్లో వేసుకోవాలి కాబట్టి దీంట్లో కొద్దిగా తక్కువనే వేసుకుందాము. అల్లం, ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర, మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ తిరుగుమాతకి వేసుకుందాం. దీంతో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకుందాము. వేగాల, బాగా వేగని ఉల్లిపాయ. కలర్ వచ్చింది చాలు. మళ్ళీ చికెన్ కూడా వేయగల కదా, 2 ఉడికేసరికి మళ్ళీ సరిపోతుంది. వేసుకున్నాం, చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది. ఉప్పు కొద్దిగా వేసుకున్నాము, ఎల్లిపాయ కారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చికెన్లో కొద్దిగా వేసుకున్నాము. పసుపు కూడా కొద్దిగా వేసుకున్నాం. ఇదంతా ఉడకల్లా ఒక పావు గంట, ఒక 15 నిమిషాలు ఉడికితే ఆ నీరు, ఈ చికెన్లో ఉండే నీరు అంతా వచ్చేస్తుంది. అప్పుడు ఎల్లిపాయ కారం వేద్దాం. నీళ్ళు చికెన్లో చూడు ఎన్ని వచ్చినాయో, నీళ్ళన్నీ ఉప్పు వేసేసరికి నీళ్ళు ఊరినాయి చూడు. చికెన్లో ఏమాత్రం నీళ్ళు వేయలేదు, చికెన్లోటివి ఇవి. ఇవి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఇంకా కొద్ది ఉడికల్లా. కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకుందాము. ఇది అంతా ఉడికేసరికి కొద్దిగా టైం పడుతుంది. ఎల్లిపాయ కారం వేసేస్తాం దీంట్లోకి. ముక్కలకు ఎల్లిపాయ అంతా పట్టాలి కదా, ఇది వేసినాక కొంచెం ఉడకల్లా. ఇందులోకి కొన్ని నీళ్ళు పోసుకొని, ఇట్లా తీస్తే రాదు ఇది, కొద్దిగా నీళ్ళు పోసుకొని వేస్తాను. రంగా ఉడకాల. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము. ఉల్లిపాయ కారము, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుందాం.
ఇంకొంచెంసేపు ఉడకనిద్దాము. ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాము. కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర, అయిపోయింది చికెను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎల్లిపాయ కారంతో చికెను రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. ఎట్లుందో చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. ఎల్లిపాయ కారంతో చికెన్.